వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రజతోత్సవ సన్నాహక సమావేశం కోసం నిజామాబాద్ రూరల్ చెందినటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరులు, మాజీ మంత్రివర్యులు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు, బాజిరెడ్డి జగన్ గారు, అదేవిధంగా రమేష్ నాయక్ ఎంపీపీ, హనుమంత్ రెడ్డి ఎంపీపీ, కృష్ణ సీనియర్ నాయకులు, పద్మారావు డిసిబి డైరెక్టర్ శేఖర్, గోపాల్ రెడ్డి జడ్పీటీసీ గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్లు మన పద్మారావు గారు, దీకొండ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాయన్న గారు, ఇంకా నర్సయ్య గారు, పార్టీ అధ్యక్షులు, మరి చాలా మంది గ్రామాల స్థాయి నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రెస్ సోదరులు అందరికీ నాకు నమస్కారం. మరి గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 25 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ సందర్భంగా రైతోత్సవ సంబరాలు మరి వరంగల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి మరి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చేసినటువంటి బలిదానాలు కానీ, మరి జరుగుతున్న పరిణామాల గురించి కూడా వారు ప్రజానీకానికి చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆ సన్నాహక సమావేశం ఏతుందో మన నిజామాబాద్ రూరల్ది, దానికోసం ప్రిపరేషన్ మీటింగ్ అవుతుందో ఈ నెల 15వ తారీఖు నాడు 2 గంటలకు మరి డిచ్పల్లి దగ్గరనే బహిరంగ సభ కాదు, మీటింగ్ పెట్టుకుంటాం ముఖ్య కార్యకర్తలది. దానికి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు హాజరై ఆ రోజు ఏ విధంగా ప్రజానీకాన్ని మరి జమ చేయాలి, గుమిగూడాలి, ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, వాళ్ళను ఏ విధంగా పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి కనీసం ఒక 4,000 నుంచి 5,000 మందిని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది మాకు. మరి దాని సందర్భంగా మరి కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి, మరి వాళ్లకు వెళ్లే ముందు పార్టీ పరంగా ఏం చేయాలి గ్రామాలలో, ఇవన్నీ విషయాలు కూలంకషంగా మీతో మరి ఈరోజు ముఖ్య అతిథి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు. కాబట్టి నేను కూడా మనవి చేస్తున్నా, ఈరోజు అదే సేమ్ డే, అదే రోజు బాన్స్వాడలో కూడా ఉదయం 10 గంటలకు మరి సర్వాక సమావేశం ఉంది. అక్కడ సన్నాహక సమావేశం, అక్కడ కూడా పెద్ద ఎత్తున మన కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రావాలని అక్కడ కూడా కోరుతున్నాం. అక్కడ కూడా 15వ తేదీ నాడు పెడుతున్నాం. కాబట్టి రెండు సమావేశాలకు ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారు, మన నాయకురాలు కవితమ్మ గారు వస్తున్నారు, అదేవిధంగా నేను మరి హాజరై మన జీవన్ రెడ్డి కూడా వస్తున్నాడు, మన జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున హాజరై మరి ఆ రోజు కవితమ్మ గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు వారిచ్చే సలహాలు తప్పకుండా మనం ఆచరించి పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి ప్రజానీకాన్ని ఆ సమావేశానికి మరి తరలించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ, ఇప్పుడు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడాలని మనవి చేస్తున్నాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే యువ నాయకులు సోదరుడు బాజిరెడ్డి జగన్ గారికి, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారికి, వివిధ మండలాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులకు, మాజీ ఎంపీపీ అధ్యక్షులకు, మాజీ జడ్పీటీసీ సభ్యులకు, మహిళా నాయకులకు,
ఈ సమావేశానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఇంతకుముందు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే 24 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం అంతా టిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సర కాలం అంతా చేసుకోవాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు నిర్ణయం చేసి ఆరంభంగా ఈరోజు ఎల్కతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ రజతోత్సవ ఉత్సవాల్ని మొదలు పెట్టడం జరుగుతూ ఉన్నది 27వ తారీఖు నాడు. అయితే సరిగ్గా 24 సంవత్సరాల క్రితం ఆగమైపోతున్న తెలంగాణ, దిక్కు తోచని తెలంగాణ, కరెంటు కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి తెలంగాణ రైతు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి మీటర్లు పేలిపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతు ఓ బిందెడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకునే దుస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డ పండిన పంట ప్రైవేటు దళారుల చేతుల్లో పెట్టి సరైన ధర రాక ఆ ప్రైవేటోళ్ళు ఎంత చెప్తే అంత తీసుకొని కడుపులో బాధను దిగమంగుతూ కాలం వెళ్ళదీసినటువంటి తెలంగాణ రైతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.